హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ, ఇప్పుడు ఇడ్లీలు తిని బోర్ కొట్టింది. అయితే ఇడ్లీలతో న్యూ రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నానండి. నేను చేసిన ఇడ్లీలు పుల్లగా అయినాయని తినడానికి ఇష్టపడాలంటే అలాంటప్పుడు ఇలా కొత్తగా కొంచెం డిఫరెంట్గా ఇలా ప్రిపేర్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఇక్కడ 4 ఇడ్లీలు తీసుకున్నానండి. ఫ్రెండ్స్, ఒకసారి ఇలా చేసి పెట్టారండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీలను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైనంత కట్ చేసుకున్న ఇడ్లీ పీసెస్ ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పీసెస్ ఫ్రై అయిపోయాయండి. వేరే ప్లేట్లోకి తీసేసుకొని రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక టమాటో తీసుకున్నాను అండి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. టమాటో పీసెస్ చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఆయిల్ వేయించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ పీసెస్, కరివేపాకు స్లీవ్స్, ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి 4 to 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఇడ్లీ పీసెస్ ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. టేస్టీ స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చేసుకునే స్నాక్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా మిగిలిపోయిన ఇడ్లీలతో ఇలా ప్రిపేర్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని. హెల్దీ అండ్ టేస్టీ స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.